రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా కల్కి రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 16 రోజులు కంప్లీట్ అయింది. ఈ 16 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 167 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 38.5 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 39 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 23 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 17 కోట్లు, గుంటూరు నుంచి 20 కోట్లు, కృష్ణా నుంచి 20.5 కోట్లు, నెల్లూరు నుంచి 11 కోట్లు. అలా తెలుగు రాష్ట్రాల్లో టోటల్గా 16 రోజుల్లో 262 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 62 కోట్లు, తమిళనాడు నుంచి 40 కోట్లు, కేరళ నుంచి 21 కోటి, హిందీ నుంచి 244 కోట్లు. అంటే ఈ సంవత్సరం హయ్యెస్ట్ కలెక్షన్స్ హిందీ వరకు ఫైటర్ని క్రాస్ చేసింది ఈ కలెక్షన్స్తో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 228 కోట్లు. అలా టోటల్గా 16 రోజుల్లో కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్షరాల 907 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 83.5 కోట్లు. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణకి 65 కోట్లకు కొంటే 83.5 కోట్లు వచ్చాయి. అంటే లాభాలు వచ్చేసి 65, ఒక 5, 70, ఒక 13.5 అంటే 18.5 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్లకు కొంటే 19 కోట్లు వచ్చాయి. ఇంకా 8 కోట్లు షేర్ రావాలి అంటే 16 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. ఈ డబ్బులు ప్రొడ్యూసర్లు వెనక్కి ఇచ్చేయాల్సిందే రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి, అదే ఒప్పందము. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల కొంటే ఆల్మోస్ట్ 20 కోట్ల దాకా వచ్చాయి. మరో 1 కోటి షేర్ రావాలి అంటే ఈ 2 కోట్లు గ్రాస్ రావాలి. ఈస్ట్ గోదావరిలో 14 కోట్ల కొంటే 11.5 కోట్లు వచ్చాయి. ఇంకా 2.5 కోట్లు షేర్ రావాలంటే 5 కోట్లు గ్రాస్ రావాలి. వెస్ట్ గోదావరిలో 10 కోట్ల కొంటే ఇక్కడ 8.5 కోట్లు వచ్చాయి. ఇంకా 1.5 కోటి షేర్ రావాలి అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. గుంటూరులో 12 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 10 కోట్లు వచ్చింది. ఇంకా 2 కోట్లు రావాలి షేరు అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. కృష్ణాలో కూడా 12 కోట్ల కొంటే ఇక్కడ 10 కోట్లు వచ్చాయి. ఇంకా 2 కోట్లు షేర్ రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక నెల్లూరుకి 7 కోట్ల కొంటే ఇక్కడ 5.5 కోట్లు షేర్ వచ్చింది. మరో 1.5 కోటి షేర్ రావాలి హిట్ అవ్వడానికి అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. కానీ ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్లకు కొంటే 169 కోట్లు వచ్చాయి. అంటే 1 కోటి లాభాలతో సినిమా హిట్ అయింది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో సూపర్ హిట్ అయింది మంచి లాభాలతో 18 కోట్ల దాకా. ఎటొచ్చి రాయలసీమ, ఆంధ్రాలోనే ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలి. ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవుతుంది కానీ ఏరియా వైజ్గా రాయలసీమలోనే బ్రేక్ ఈవెన్ కూడా కష్టమే. అక్కడ ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకి ఒక 9 కోట్ల దాకా వెనక్కి ఇవ్వాల్సి రావచ్చు. ఇక కర్ణాటకలో 25 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 31 కోట్లు వచ్చాయి. అంటే 6 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది. తమిళనాడులో 16 కోట్ల కొంటే 20 కోట్లు వచ్చాయి. 4 కోట్ల లాభాలు, సూపర్ హిట్ ఇక్కడ. కేరళలో 6 కోట్ల కొంటే 10.5 కోట్లు వచ్చాయి. అంటే 4.5 కోట్ల లాభాలతో ఇక్కడ సూపర్ హిట్టే. హిందీలో 85 కోట్ల కొంటే 122 కోట్లు అంటే 37 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది ఇక్కడ. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకి 70 కోట్ల కొంటే ఇక్కడ 114 కోట్లు అంటే 44 కోట్లు హయ్యెస్ట్ లాభాలు ఓవర్సీస్లోనే. ఇక్కడ సూపర్ హిట్ అయింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాని 370 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 467 కోట్ల షేర్ వచ్చింది. అంటే 97 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది సినిమా. ఇక ఈరోజు శనివారం, ఈ రోజు నుంచి టికెట్ రేట్స్ కూడా తగ్గాయి. నిన్నటి నుంచి 3వ వారంలో అన్ని థియేటర్స్లో టికెట్ హైట్స్ తీసేశారు, తగ్గించారు. సో కలెక్షన్స్ పెరుగుతాయి. సో ఈరోజు వచ్చే కలెక్షన్స్తో 100 కోట్ల లాభాలు దాటిపోతుంది. ఈ 906 కోట్ల నుంచి 907 కోట్ల నుంచి సినిమా 1000 కోట్ల మార్కుగా వెళ్తుంది. ఈ 2 రోజుల్లో మంచి కలెక్షన్స్ వస్తాయి. ఇక సోమవారం నుంచి అంటే 3వ వారం ఎండింగ్ కల్లా నాకు తెలిసి 1000 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోతుంది. లాభాలు కూడా నెట్ షేర్ కూడా 500 కోట్ల మార్కు టచ్ అవుతుంది. లాభాలు కూడా 100 కోట్లు దాటుతుంది. సినిమా ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అయిపోతుంది, డౌటే లేదు. అది మన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన మొదటి 16 రోజుల్లో 907 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 467 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 97 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.